హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి 10th క్లాస్ మ్యాథమెటిక్స్ పబ్లిక్ ఎగ్జామ్లో 1 మార్క్ క్వశ్చన్స్ అండ్ 2 మార్క్ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి రావచ్చు అండ్ ఏ క్వశ్చన్స్ అడగొచ్చు అన్నది ఈ వీడియోలో అయితే చూద్దామండి. నేను ఆల్రెడీ 8 మార్క్స్కి 4 మార్క్స్కి వీడియోస్ అయితే చేశాను. అండ్ ఏ విధంగా ఎగ్జామ్ ప్రజెంట్ చేయాలి, ఎగ్జామ్లో మంచి మార్క్స్ రావాలంటే ఏ విధంగా మనం ప్రజెంటేషన్ ఇవ్వాలి, మనం టిప్స్ ఏం తీసుకోవాలి అన్నది కూడా నేను వీడియో అయితే చేశానండి. అండ్ ఎగ్జామ్కి 1 డే బిఫోర్ ముందు రోజు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వాలి, మొత్తం నేను కంప్లీట్గా ఒక 5 వీడియోస్ అయితే చేశానండి. సో ఆ 5 వీడియోస్ కంపల్సరీగా ప్రతి స్టూడెంట్ అయితే చూడండి ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి. సో ఫస్ట్లీ రియల్ నెంబర్స్ని చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, మీరు గుర్తుపెట్టుకోండి, నార్మల్గా మీకు 2 మార్క్ అయినా 1 మార్క్ అయినా చిన్న క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అంటే బాగా లెంతీ క్వశ్చన్స్ అయితే అడగరు, అండ్ పెద్ద పెద్ద టాపిక్స్ నుంచి కూడా అడగరు. చిన్న చిన్న టాపిక్స్ నుండి చాలా తక్కువగా, అంటే బాగా లెంతీగా కాకుండా చాలా చిన్న సమ్స్ అడుగుతారు. 1 వర్డ్ ఆన్సర్స్ టైప్ కానీ, బ్లాంక్స్ కానీ, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే టాపిక్స్ అన్నింటినీ కవర్ చేసుకుంటూ చిన్న చిన్న టాపిక్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసుకుంటూ జాగ్రత్తగా ప్రిపేర్ అయితే కనుక మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి 2 మార్క్ 1 మార్క్లో. అండ్ ఇంకో విషయం ఏంటంటే పర్టికులర్గా ఈ క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి అని చెప్పడానికి ఉండదు. ఎందుకంటే 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్ క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవ్వడు. ఒక్కొక్కసారి మీకు తెలిసిన టాపిక్నే కొంచెం వేరేగా అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఏం నేర్చుకోవాలి, ఆటోమేటిక్గా మీకు హెచ్సిఎఫ్, సపోజ్ ఎగ్జాంపుల్గా హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అన్నది మీకు ఒక ఐడియా ఉందనుకోండి, నెంబర్స్ ఎలా మార్చి ఇచ్చినా కానీ మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. సో అది నేను చెప్పేది. ఫస్ట్లీ మీరు చూసుకోవాల్సింది యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం రియల్ నెంబర్స్ నుండి. యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం డెఫినేషన్ మీన్స్ స్టేట్మెంట్ ఉంటుంది కదా, ఏ బి అనే 2 ఇంటీజర్స్కి పీక్యూ అనేది క్యూఆర్ అనే 2 ఇంటీజర్స్ ఎగ్జిస్ట్ అవుతాయని చెప్పి ఇంగ్లీష్గా ఉంటుంది కదా. సో ఆ డెఫినేషన్ అనకూడదు, ఆ స్టేట్మెంట్ నేర్చుకోండి. అండ్ ఫార్ములా కూడా ఉంటుంది కదా, ఏ ఈజ్ ఈక్వల్ టు బీక్యూ ప్లస్ ఆర్ అని. ఇది కూడా ఒకసారి చూసుకోండి. దాంతోపాటుగా ఈ యూక్లిడ్ డివిజన్ ఆల్గరిథం యూజ్ చేసి మనం హెచ్సిఎఫ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనే ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఇప్పుడు ఎలా చెప్పినప్పుడు మీరు ఏం చేయాలి, దీనికి సంబంధించి ఒక ప్రాబ్లమ్స్ చాలా ఉండొచ్చు, బట్ 1 or 2 ప్రాబ్లమ్స్ చేయండి. జస్ట్ ఏ విధంగా చేస్తున్నాం అన్నది ఒక ఐడియా తెచ్చుకుంటే కనుక సరిపోద్ది. అండ్ నెక్స్ట్ హెచ్సిఎఫ్ ఎల్సిఎం బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ద్వారా హెచ్సిఎఫ్ ఎల్సిఎం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి అనే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అవి కూడా ఒక 2-3 ప్రాబ్లమ్స్ చేసుకోండి. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి, రేషనల్ నెంబర్స్ అండ్ ద డెసిమల్ ఎక్స్పాన్షన్స్ టెర్మినేటింగ్ నాన్ టెర్మినేటింగ్. అంటే మీకు ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, ఫర్ సపోజ్ మీకు 7/5 ఇస్తాడు. 7/5 ఇచ్చి ఇది టెర్మినేటింగ్ డెసిమల్గా నాన్ టెర్మినేటింగ్ డెసిమల్గా అని అడుగుతాడు. టెర్మినేటింగ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి. ఫర్ సపోజ్ మనం డివిజన్ పెర్ఫామ్ చేసాం అనుకోండి, 5 1s are 5, రిమైండర్ 2, 0.0, 5 4s are 20, సో రిమైండర్ 0. సో దిస్ ఈజ్ ద టెర్మినేటింగ్ డెసిమల్. సో ఇట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అంటే ఎలా అడుగుతాడంటే ఒక్కోసారి ఇది టెర్మినేటింగ్ డెసిమల్గా లేదంటే నాన్ టెర్మినేటింగ్ డెసిమల్గా అని అడుగుతాడు. మీరు డైరెక్ట్గా ఇలా డివిజన్ చేసి చెప్పొచ్చు, లేదంటే ఒకవేళ పక్కన వితౌట్ పెర్ఫార్మింగ్ ద యాక్చువల్ డివిజన్ అని అంటాడు. అప్పుడు మీరు ఏం చేయాలండి, మనకి థీరం ఉంటుంది. ఒక p/q ఫామ్గా ఉన్న నెంబర్లో ఉన్న డినోమినేటర్ అనేది 2n × 5m ఫామ్గా ఉన్నా, లేదంటే 2n ఫామ్గా ఉన్నా, లేదంటే 5m ఫామ్గా ఉన్నా, ఈ 3 ఫామ్స్గా ఉన్న డినోమినేటర్స్ కలిగిన p/q వాల్యూ అనేది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. ఒకవేళ ఈ ఫామ్స్ కాకుండా వేరే ఉంటే అప్పుడు నాన్ టెర్మినేటింగ్ అవుతుంది. ఆ థీరమ్స్ కూడా ఉంటాయండి, ఇక్కడ చెప్పడానికి అయితే కుదరదు. సో దానికి సంబంధించి ప్రాబ్లమ్స్ అయితే చూసుకోండి. డెసిమల్లో ఇచ్చింది సపోజ్ 1.25 ఇచ్చారనుకో, దీన్ని p/q ఫామ్గా మార్చడం చూసుకోండి. p/q ఫామ్గా ఇచ్చింది డెసిమల్గా మార్చడం చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో డెసిమల్లో ఇచ్చింది p/q ఫామ్గా మార్చడం చాలా ఈజీ. న్యూమరేటర్లో ఈ పాయింట్ తీసేసి నార్మల్గా నెంబర్ రాసేయండి. డినోమినేటర్లో ఇటు సైడ్ నుంచి పాయింట్ ఎన్ డిజిట్స్ ముందు ఉంది, 2 digits కాబట్టి 100 పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? సో అది ఇక్కడ చెప్పడానికి అయితే కుదరదండి, అందుకని ఏమీ లేదు. అండ్ ఎక్సర్సైజ్ 1.5 అనుకుంటా. ఎక్సర్సైజ్ 1.5లో ఫస్ట్ కామన్లో లాగరిథమ్స్ నుండి 10 or 9 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ 9 ప్రాబ్లమ్స్ కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. అండ్ లాగరిథమ్స్ సంబంధించి అన్ని ఫార్ములాస్ చూసుకోండి. ఇక సెట్స్కి వచ్చేస్తే కనుక మీకు యూనియన్ ఏ విధంగా చేయాలి, ఇంటర్సెక్షన్ ఏ విధంగా చేయాలి ఆల్రెడీ 4 మార్క్స్లో కూడా నేను చెప్పాను.
అండ్ డిఫరెన్స్ ఏ విధంగా చేయాలి, ఈ మూడింటికి వెన్ డయాగ్రామ్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ సబ్సెట్ అది కూడా చూసుకోండి. దీనికి కూడా వెన్ డయాగ్రామ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, అదే ఫైండ్ కాదు, ఏ విధంగా డ్రా చేయగలనేది కూడా చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇందులో టైప్స్ ఆఫ్ సెట్స్ ఏముంటే చాలా ఉంటాయి కదా, ఫైనైట్ సెట్ అని, ఇన్ఫైనైట్ సెట్ అని, ఎంటీ సెట్ అని ఉంటాయి కదా, ఎంటీ సెట్ అని, నాన్ ఎంటీ సెట్ అని, నల్ సెట్ అని, అండ్ ఇంకా జాయింట్ సెట్స్, ఇవన్నీ ఒక్కసారి చాలా చాలా చిన్న డెఫినేషన్స్, చాలా చాలా ఈజీ డెఫినేషన్స్ ఒకసారి చూసుకోండి. అండ్ రాస్టర్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ కూడా ఒకసారి చూసుకోండి. నేను ఆల్రెడీ 4 మార్క్స్ కూడా చెప్పాను. అండ్ కార్డినల్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ద గివెన్ సెట్. ఫర్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అంటే ఎన్ ఆఫ్ ఏ అంటే దీన్ని యాక్చువల్గా మనం ఏ విధంగా చదువుతాము, ఎన్ ఆఫ్ ఏ అని చదువుతాము. యాక్చువల్లీ దాని మీనింగ్ వచ్చేసరికి కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ ఏ అన్నట్టు. అంటే ఏం లేదు, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్, ఆ ఏ సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయని చెప్పేది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇవైతే ప్రిపేర్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పాలినామియల్స్ నుంచి తీసుకుంటే ఫస్ట్ మీరు పాలినామియల్ అంటే డెఫినేషన్ ఉంటుంది కదండి, ఆ డెఫినేషన్ కూడా చూసుకోండి. పాలినామియల్ ఈజ్ అన్ ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ విచ్ ద పవర్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ ఆర్ హోల్ నెంబర్స్ అనేది చిన్న డెఫినేషన్ అయితే ఉంటుంది, అది ఒకసారి చూసుకోండి. డెఫినేషన్ కూడా సింపుల్గా అడగచ్చు, డిఫైన్ పాలినామియల్ అని కూడా అడగచ్చు అడగాలంటే, సో అది కూడా చూసుకోండి. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్. యాక్చువల్గా డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ అంటే డెఫినేషన్ కాదు, డెఫినేషన్ కూడా ఈజీయే కదా. ద హైయెస్ట్ పవర్ ఆఫ్ ది వేరియబుల్ ఇన్ ద గివెన్ పాలినామియల్ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్, అంతే కదా. అంటే పాలినామియల్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క డిగ్రీ అనేది మీరు ఐడెంటిఫై చేయగలిగేగా ఉండాలి. అంటే ఫర్ సపోజ్ 2x³ - 3x అనే ఒక పాలినామియల్ ఇచ్చారు, దీని డిగ్రీ ఎంత అవుతుందండి 3. ఆ విధంగా మీరు డిగ్రీ ఐడెంటిఫై చేసేగా ఉండాలి. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీకు కొన్ని వాల్యూస్ ఇస్తాడు, సపోజ్ x⁴1/2 + 1 ఇది పాలినామియల్ కాదని అడుగుతాడు. కంపల్సరీ ఇట్ ఈస్ నాట్ ఏ పాలినామియల్. వై? బికాస్ ద పవర్ ఆఫ్ ద వేరియబుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్ ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్. ఈ పవర్స్ అనేవి హోల్ నెంబర్స్ అయితే దాన్ని మనం పాలినామియల్స్ అని అంటాం. ఇది పాలినామియల్ అవ్వదు, కానీ ఇట్ ఈజ్ ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. సో మీరు పాలినామియల్గా కాదా అని అడిగినప్పుడు ఫస్ట్ మీరు చెక్ చేసుకోవాల్సింది వాటి యొక్క పవర్స్ అనేవి హోల్ నెంబర్స్ ఉంటే ఇట్ ఈజ్ ఏ పాలినామియల్. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి 5 అని ఇచ్చి ఇట్ ఈజ్ ఏ పాలినామియల్ నాట్ అని అడుగుతారు. ఇట్ ఈజ్ ఏ పాలినామియల్, కాన్స్టెంట్ పాలినామియల్. ఓకేనా ఫ్రెండ్స్, అంటే దీన్ని 5x⁴0గా రాసుకోవచ్చు కదా, అవునా కదండి. సో ఇట్ ఈజ్ ఏ పాలినామియల్, గుర్తుపెట్టుకోండి. అండ్ థర్డ్ది వాల్యూ ఆఫ్ ద పాలినామియల్. యాక్చువల్లీ దీని టాపిక్ వచ్చేసరికి అంటే p(x) మీకు ఒక పాలినామియల్ ఇచ్చేస్తాడు, ఇది ఇస్తే చాలా ఈజీ. బట్ నెగిటివ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు చూసుకోండి, చాలా జాగ్రత్తగా మిస్టేక్స్ చేస్తారు. సో ఒక పాలినామియల్ ఇచ్చేస్తారు, ఈ పాలినామియల్ యొక్క వాల్యూ 0 దగ్గర ఎంత అవుతుంది అంటే 0నే కాదు, ఏదో ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ దగ్గర ఎంత అవుతుంది అని అడుగుతూ ఉంటారు. సింపుల్గా ఉందండి, ఈ 0 తీసుకెళ్ళి x ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసేయడమే. ఓకేనా అండి. సో ఈ టైప్ కూడా అడగొచ్చు, 1 మార్క్కి 2 మార్క్కి కూడా. 1 మార్క్ అడగొచ్చు, 2 మార్క్ అడగొచ్చు, రెండు కలిపి, ఇంకా పర్టికులర్గా 1 మార్క్ 2 మార్క్ అని కాదు. నెక్స్ట్ ఇక పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ గురించి మాట్లాడుకుంటే నేను ఆల్రెడీ 4 మార్క్స్ చెప్పినప్పుడు కూడా చెప్పానండి ఈ టాపిక్. అంటే ఫర్ సపోజ్ a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0 అనే 2 ఈక్వేషన్స్ తీసుకుంటే, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ తీసుకుంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే మన కండిషన్ ఏంటి, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 అయితే కండిషన్ ఏంటి, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. దీనికి ఇంటర్సెక్టింగ్ లైన్స్ 1 సొల్యూషను, ప్యారల్ లైన్స్ నో సొల్యూషను, ఇండిపెండెంట్ లైన్స్ ఇన్ఫినిట్లీ మెనీ సొల్యూషన్స్. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఒక్కొక్కసారి అడుగుతాడు సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేవి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అని. కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అంటే అట్లీస్ట్ ఒక్క సొల్యూషన్ ఉన్నా మనం ఆ ఈక్వేషన్స్ని కన్సిస్టెంట్ అని పిలుస్తాం. అంటే ఈ కండిషన్లోని ఈ కండిషన్ ఇన్ కేస్ సాటిస్ఫై అయితే కనుక ఇచ్చిన ఈక్వేషన్స్ అనేవి కన్సిస్టెంట్ అవుతాయి. ఓకేనండి. యాక్చువల్లీ టాపిక్స్ చెప్పడానికి అయితే ఇక్కడ కుదరదు, జస్ట్ ఏం ప్రిపేర్ అవ్వాలన్నది మాత్రమే ఇక్కడ చెప్పడానికి నేను రాసుకున్నానే. సో అందుకని చెప్పి మీరు ఆ టాపిక్స్ డౌట్ వస్తే ఒకసారి చూడండి, మన ఛానల్లో కూడా మ్యాక్సిమం ఉంటాయి. ఓకే, సో ఈ టాపిక్కి సంబంధించి క్వశ్చన్స్ నేను 4 మార్క్స్లో కూడా ఇదే టాపిక్ చెప్పానండి, టాపిక్ అయితే ఏమీ చేంజ్ చేయలేదు. అండ్ ఇక సెకండ్ చూసుకుంటే ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్లో
కొన్ని ఈక్వేషన్స్ ఇచ్చి అవి లీనియర్ ఈక్వేషన్సా కాదా అని అడుగుతాడు. ఫర్ సపోజ్ x² + y = 5 అని ఇస్తాడు. ఇది లీనియరా కాదా అని అడుగుతాడు. చాలామంది తప్పు చేస్తారు ఏంటంటే వైకి డిగ్రీ 1 ఉంది కదా, సో ఇట్ ఈజ్ ఏ లీనియర్ అనుకుంటారు. ఇక్కడ మనకి ఎక్స్కి మన డిగ్రీ 2 ఉంది కదా, ఇది క్వాడ్రాటిక్ అని కూడా పెరగచ్చు కదా. సో అందుకని చెప్పి ఇది లీనియర్ కాదు. ఓన్లీ పవర్స్ 1 ఉంటే దాన్ని మనం లీనియర్ అని అంటాం. ఓకేనండి. నెక్స్ట్ సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ x + y = 5 అని ఇచ్చి ఫైండ్ ఎనీ 3 సొల్యూషన్స్ లేదంటే ఫైండ్ ఎనీ 1 సొల్యూషన్ అని అంటాడు. సొల్యూషన్ అంటే ఏముందండి, x వాల్యూ, y వాల్యూ, ద వాల్యూ ఆఫ్ ద x అండ్ ద వాల్యూ ఆఫ్ ద y విచ్ సాటిస్ఫై ద గివెన్ ఈక్వేషన్. అంటే ఫర్ సపోజ్ x = 2, y = 3 ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. 2 + 3 ఎంత వస్తుంది, 5 సరిపోతుంది కదా మనకి. LHS = RHS వస్తుంది కాబట్టి సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది సొల్యూషన్ ఆఫ్ దిస్ గివెన్ ఈక్వేషన్. ఓకేనా ఫ్రెండ్స్. సో అలాంటివి అడుగుతాడు చిన్న చిన్నవి, సో అవి కూడా ప్రిపేర్ అవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి చూసుకున్నట్టయితే ఇది కూడా డెఫినేషన్ చూసుకోండి. ఫస్ట్ డెఫినేషన్ అంటే ఏముండదండి, ఎనీ ఈక్వేషన్ విచ్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ ax² + bx + c = 0 is a quadratic equation in the variable x where a, b, c are constants and a is not equal to 0. a, b, c belongs to real numbers. ఓకేనా ఫ్రెండ్స్, జస్ట్ ఆ డెఫినేషన్ అయితే ఒకసారి చూసుకోండి. అండ్ చెక్ వెదర్ ద ఈక్వేషన్స్ క్వాడ్రాటిక్ ఆర్ నాట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది 2 మార్క్స్కి అడగచ్చు, 1 మార్క్కి అడగచ్చు, లేదంటే 4 మార్క్స్ కూడా అడిగే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఫర్ సపోజ్ ఎక్స్, నేను ఆల్రెడీ 4 మార్క్స్ చెప్పినప్పుడు చెప్పానండి, x + 1³ + 2x = x - 1³ అని ఇస్తాడు. ఈ ఈక్వేషన్ ఇచ్చి ఇది క్వాడ్రాటిక్గా కాదా అని అడిగినప్పుడు వెంటనే మనం ఏం చేస్తాం, పవర్ అదే ఇక్కడ క్యూబ్ ఉంది కదా, ఆటోమేటిక్గా ఈ ఫార్ములా అప్లై చేస్తే ఎక్స్కి కూడా క్యూబ్ వస్తుంది కదా, సో అది క్వాడ్రాటిక్ కాదని చెప్పి వెంటనే రాసేస్తాం. అలా ఎప్పుడూ రాయొద్దు. ఇటుపక్క ఫార్ములా ఎక్స్పెండ్ చేయండి, ఇటుపక్క ఫార్ములా ఎక్స్పెండ్ చేయండి, ఏమో క్యూబిక్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోవచ్చేమో కదా. సో క్యాన్సిల్ అయిపోగా వస్తే మీకు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో అదండి, ఇచ్చిన ఈక్వేషన్ని సింప్లిఫై చేయకుండా డైరెక్ట్గా ఇది క్వాడ్రాటిక్, ఇది క్యూబిక్, లేదంటే ఇది లీనియర్ అని చెప్పొద్దు. ఓకేనండి. అండ్ ఇక తర్వాత టాపిక్ వచ్చేసరికి నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్, నేచర్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద గివెన్ ఈక్వేషన్. ఇది ఆల్రెడీ నేను 4 మార్క్స్ చెప్పినప్పుడు కూడా చెప్పాను. అంటే ఫర్ సపోజ్ ఒకసారి రివిజన్ చేసుకుందాం. ax² + bx + c = 0 అనే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటే దీనికి వచ్చే 2 రూట్స్ యొక్క బిహేవియర్, అంటే ద రూట్స్ ఆర్ రియల్ ఆర్ డిస్టింక్ట్, లేదంటే ఇమేజినరీ రూట్స్ వస్తాయా ఏంటన్నది. సో అది ఎలా చెప్తాను, డిస్క్రిమినెంట్ అంటే డెల్టాతో డెనోట్ చేసుకోవచ్చు, లేదంటే క్యాపిటల్ D, దట్ ఈజ్ ఈక్వల్ టు b² - 4ac. ఒక్కోసారి డైరెక్ట్గా ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చి ఫైండ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ f(x) అని అంటాడు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఇచ్చిన ఈక్వేషన్ దీంతో కంపేర్ చేసుకుని ఏ వాల్యూ ఎంత వస్తుంది, బి వాల్యూ ఎంత వస్తుంది, సి వాల్యూ ఎంత వస్తుంది అన్నది చూసుకుని అది తీసుకెళ్ళి ఈ b² - 4ac సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఒక వాల్యూ వస్తుంది. ఆ వచ్చిన వాల్యూ బట్టి ఫర్ సపోజ్ డిస్క్రిమినెంట్ వాల్యూ >0 వచ్చింది అనుకోండి, రూట్స్ అనేవి ఏమవుతాయి, రూట్స్ ఆర్ రియల్ అండ్ డిఫరెంట్. డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, తెలుసు కదా, ఈక్వల్ రూట్స్, రియల్ అండ్ ఈక్వల్ రూట్స్. అండ్ డిస్క్రిమినెంట్ ఈజ్ <0 వస్తే నో రూట్స్ అని రాస్తారు, నో రూట్స్ కాదు, నో రియల్ రూట్స్ అని రాయండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఆ టాపిక్ కూడా చూసుకోండి. అండ్ ఇక ప్రోగ్రెషన్స్కి వస్తే కనుక ఫైండింగ్ ఎంత టర్మ్ ఇఫ్ ఏ అండ్ డి ఇన్ ద ఈజ్ గివెన్. అంటే ఫర్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5 ఇచ్చి డి ఈజ్ ఈక్వల్ టు 2 ఇచ్చి ఏపీ అడిగాను అనుకోండి, ఏం చేయాలి, ఏపీ ఫామ్ వచ్చేసరికి ఏ + డి ఏ + 2d సో ఆన్. లేదంటే ఒకసారిగా ఇచ్చేసి ఏపీలో 10th టర్మ్ ఎంత అని అడుగుతాడు. 10th టర్మ్ అంటే a10 ఈజ్ ఈక్వల్ టు a + 9d. సో ఏ వాల్యూ 5, డి వాల్యూ 2. సో సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ ఎంతో చెప్పాలి. ఓకేనండి. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ బోత్ ఏపీలోని జీపీలోని కూడా చూసుకోండి. అండ్ ఫార్ములాస్ కూడా జాగ్రత్త చూసుకోండి. ఎంత టర్మ్ ఆఫ్ ద ఏపీ, సమ్ ఆఫ్ ద ఎంత టర్మ్స్ ఆఫ్ ద ఏపీ, ఎంత టర్మ్ ఆఫ్ ద జీపీ, ఇవన్నీ ఫార్ములాస్ కూడా కంపల్సరీగా చూసుకోండి. మన ప్రీ ఫైనల్గా ఏమడిగాడు, ఎంత టర్మ్ ఆఫ్ ద ఏపీ జీపీకి ఫార్ములా రాసి అందులోనే టర్మ్స్ని ఎక్స్పెండ్ చేయమన్నాడు. అంటే ఏంటి, a × r⁻n−1 జీపీలో ఉన్న ఎంత టర్మ్, ఇందులో ఉన్న టర్మ్స్ని ఏ అంటే ఫస్ట్ టర్ము, ఆర్ అంటే కామన్ రేషియో, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ద టర్ము, అవి ఎక్స్పెండ్ చేయమన్నాడు. సో ఫార్ములాస్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇక కోఆర్డినేట్ జామెట్రీకి వచ్చేస్తే కనుక
సో ఫస్ట్ టాపిక్ వచ్చేసరికి స్లోపు. సో తెలుసు కదా ఫార్ములాస్, మోస్ట్ ఇంపార్టెంట్. స్లోప్ ఫార్ములా ఏంటండి? y2 మైనస్ y1/x2 మైనస్ x1, అంతే కదా. అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే స్లోప్ ఒకసారి థీటా ఈజ్ ఈక్వల్ టు ఏ లైన్ మేక్స్ 45 degrees విత్ ద ఎక్స్ యాక్సిస్, ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్ అని అంటాడు. అప్పుడు మీకు థీటా ఇస్తాడు. థీటా ఇచ్చినప్పుడు స్లోప్ ఏమవుతుందంటే tan θ అవుతుందండి. సింపుల్గా స్లోప్ అంటే tan θ అని గుర్తుపెట్టుకోండి. అండ్ డిస్టెన్స్ ఫార్ములా తెలుసు కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఫార్ములా ఒకసారి చూసుకోండి. ఆల్రెడీ నేను ఇది 8 మార్క్స్కి చెప్పినప్పుడు చెప్పాను, 4 మార్క్స్కి చెప్పినప్పుడు చెప్పాను, అండ్ ఫైనల్గా 2 మార్క్స్కి 1 మార్క్స్కి కూడా మళ్ళీ చెప్తున్నాను. జాగ్రత్త చూడండి. మిడ్ పాయింట్ ఫార్ములా కూడా తెలుసు కదా, x1 ప్లస్ x2/2 y1 ప్లస్ y2/2. ఇవంటే జస్ట్ రివైజ్ చేస్తున్నాను అంతే మీకు అర్థం అవడం కోసం. సెంటర్డ్ కూడా తెలుసు కదండి, x1 ప్లస్ x2 ప్లస్ x3/3 y1 ప్లస్ y2 ప్లస్ y3/3. సో ఇది మనకి సెంట్రాయిడ్, మిడ్ పాయింట్, డిస్టెన్స్, స్లోప్, ఈ 4 టాపిక్స్ చూసుకుంటే దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ మీకు 2 మార్క్స్గా కానీ 1 మార్క్స్గా కానీ అడుగుతారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ సిమిలర్ ట్రయాంగిల్స్ చూసుకున్నట్టయితే ఆ చాప్టర్ ఎలాంటిదంటే అందుగురించి 8 మార్క్ క్వశ్చన్ ఏమొస్తుందో గెస్ చేయలేము, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏమొస్తుందో చెప్పలేము, 2 మార్క్ 1 మార్క్ అసలు ఏ మార్క్ క్వశ్చన్ ఎలా ఇస్తాడు ఏంటి అన్నది కూడా చెప్పలేము. అది పెద్ద కన్ఫ్యూజ్ చాప్టర్ అన్నమాట అది. ఓకే, ఎనీవే మనం ప్రిపేర్ అవ్వాలి కదా. మరి నేనైతే 10th క్లాస్లో సిమిలర్ ట్రయాంగిల్స్ అస్సలు ప్రిపేర్ అవ్వలేదు, అసలు మొత్తం కంప్లీట్లీ చాయిస్ మాట. 1 మార్క్కి ఏదో థియరమ్ స్టేట్మెంట్స్ ఏదో అలా బైహార్ట్ చేశాను తప్ప నాకు సిమిలర్ ట్రయాంగిల్స్ అయితే అస్సలు కాదు. అందుకనే ఇప్పుడు కూడా ఆ సిమిలర్ ట్రయాంగిల్స్ మీద ప్రాబ్లమ్స్ అడిగితే ఒకసారి నేను చూసుకొని నేను ప్రిపేర్ అయ్యి అప్పుడు చెప్తాను. మ్యాక్సిమం నేను సిమిలర్ ట్రయాంగిల్స్ మీద వీడియోస్ చేయలేదు మన ఛానల్లో. సో దానికి రీజన్ ఏంటంటే అది నాకు సరిగ్గా రాదు చెప్పాలంటే. ఇంక ప్రిపేర్ అవ్వడానికి కూడా ఇంకా అలాగా వెయిట్ చేస్తున్నాం అంతే. ఓకే, ఎనీవే సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి మీకు 1 మార్క్ 2 మార్క్ క్వశ్చన్స్ అడగడానికి ఎక్కువగా మీకు థియరమ్ స్టేట్మెంట్స్ అడుగుతారండి. అంటే స్టేట్ బీపీటీ, స్టేట్ పైథాగరస్ థియరమ్. లేదు అంటే మీకు ఒక ట్రయాంగిల్ ఇచ్చి బీపీటీ థియరమ్ అప్లికేషన్ మాట ఇది x అంటారు, ఇది x-2 అంటారు, ఇది 2 ఇది 3 అంటే x వాల్యూ ఎంత అని అడుగుతూ ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, సో అలాంటి సమ్స్ కూడా మీరు ఒకసారి చూసుకోండి. స్టేట్మెంట్స్ మాత్రం కంపల్సరీగా బైహార్ట్ చేయాల్సిందే. స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలండి. మీరు ఓన్గా రాస్తానంటే కుదరదు, అక్కడ చిన్న వర్డ్ మిస్టేక్ పడినా కానీ దాని యొక్క మీనింగ్ మారిపోతుంది ఒకసారి. నెక్స్ట్ టాంజెన్స్ అండ్ సీక్వెన్స్ టు ఏ సర్కిల్. ఇందులో కూడా మీకు ఫస్ట్ ఎక్సర్సైజ్లో బ్లాంక్స్ ఉంటాయి, ఒక 5 బ్లాంక్స్ ఎన్నో ఒకసారి చూసుకోండి. అండ్ ఇందుగురించి కూడా మనం 1 మార్క్ క్వశ్చన్స్ 2 మార్క్ క్వశ్చన్స్కి ఎక్స్పెక్ట్ చేయలేము ఏ క్వశ్చన్ ఇస్తారు అన్నది. సో లీవ్ చేసేయండి ఇది. అండ్ ఇక మెన్సురేషన్ చూసుకున్నట్టయితే మెన్సురేషన్ కూడా థియరిటికల్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఫార్ములాస్ బాగా చదువుకోండి. మీకు 2 మార్క్ క్వశ్చన్కి 1 మార్క్ క్వశ్చన్కి ఒకవేళ క్వశ్చన్ అడిగినా కానీ ఈజీగా ఫైండ్ ద వాల్యూమ్ అడగడమో, లేదంటే టీఎస్సీ అడగడమో, లేదంటే సిఎస్సీ అడగడమో డైరెక్ట్ క్వశ్చన్ ఉంటుంది. సో ఫార్ములాస్ మీకు ఆటోమేటిక్గా గుర్తున్నాయి అనుకోండి, ఈజీగా చేయగలుగుతారు. టెక్నోమెట్రీలో ప్రతి ఫార్ములా చూసుకోండి, ప్రతి ఫార్ములా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ప్రతి ఫార్ములా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఎక్సర్సైజ్ 11.2గా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయండి, టేబుల్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ టేబుల్ని బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. ఆల్రెడీ నేను ఈ టేబుల్ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా నేను వీడియో చేశానండి, ఒకసారి కంపల్సరీగా చూసి దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చేసుకోండి. అండ్ ఎగ్జాంపుల్ 8, 9, 10, 11 ఇవి ఏంటంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ అన్నమాట. sin 2a ఈజ్ ఈక్వల్ టు కాస్ సమ్ 3a, అదే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇవేంటంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ టాపిక్ బేస్ చేసుకుని. సో అవి కూడా ఒకసారి చూసుకోండి. అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీగా మిమ్మల్ని ఎలా అడుగుతాడంటే ఒక క్వశ్చన్ ఇచ్చేసి దాన్ని డయాగ్రమెటిక్గా రిప్రజెంట్ చేయమంటాడు. అంటే ఏ బాయ్ అబ్జర్వ్స్ ద టాప్ ఆఫ్ ద ట్రీ at an angle of elevation 60 degrees and the distance between the person and the top of person and the tree ఈజ్ 5 meters అని ఏదో ఇస్తాడు. అంటే ఫర్ సపోజ్ ఇది ట్రీ అని అనుకుందాం, ఒక పర్సన్ ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు అని అనుకుందాం, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 degrees, ఆ పర్సన్కి ట్రీకి మధ్య డిస్టెన్స్ 5 meters. సో మీకు ఇలాగా బొమ్మ డ్రా చేయాలి. ఓకేనండి, సో అంతకు మించి అయితే ఈ చాప్టర్ నుండి మనం ఏమీ ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. అండ్ ఇక ప్రాబబిలిటీ నుండి ఈ ఫార్ములా బేస్ చేసుకుని కంపల్సరీగా క్వశ్చన్ అడుగుతున్నాడు, చాలా జాగ్రత్తగా చూసుకోండి. అండ్ కార్డ్స్, డైస్, కాయిన్స్ ఇది ఆల్రెడీ నేను 8 మార్క్స్లో చెప్పాను, 4 మార్క్స్లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఓకేనండి. అండ్ ఇక స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే కంపల్సరీగా మీకు ఈ టాపిక్ నుంచే క్వశ్చన్ వస్తుంది. నేను ప్రత్యేకంగా వీటి కోసం ఒక వీడియో అయితే చేశానండి, ఈ మధ్యనే చేశాను, ఒక 2 months బ్యాక్ ఎప్పుడో. ఆ పైన ఉంటుంది, కొంచెం చూసుకోండి, thumbnail చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, కంపల్సరీ ఈ టాపిక్ నేర్చుకోండి. ఓకేనండి. సో ఇది ఫ్రెండ్స్, మనకి నేను 8 మార్క్స్ చేశాను, 4 మార్క్స్ చేశాను, 2 మార్క్స్ కూడా చేశాను.
సో ఓన్లీ ఇవే చెప్పకుండా మధ్యలో ఏమన్నా మాట్లాడింది కొంచెం మీకు అంటే కొంతమందికి నచ్చదు కదా డైరెక్ట్గా అన్నీ చెప్పేయాలి అని అనుకుంటారు. బట్ నాకు కొంచెం అలవాటుగా మాట్లాడడం మధ్యలో అది, అందుకనే వీడియోస్ నా టాపిక్ చిన్నవైనా కానీ లెంత్ ఎక్కువ ఉంటుంది. ఎనీవే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఇప్పటికీ నా ఛానల్లో చాలామంది వీడియోస్ కంప్లీట్గా చూస్తారు, ఎక్కువగానే చూస్తారు అండ్ లైక్ చేస్తారు. వాళ్ళకి మాత్రం చాలా చాలా థ్యాంక్స్. అండ్ మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ షేర్ చేయండి. నేను మళ్ళీ ఇంటర్మీడియట్ స్టార్ట్ చేస్తాను, ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ కూడా స్టార్ట్ చేస్తాను మళ్ళీని. ఓకేనా ఫ్రెండ్స్? సో కంపల్సరీగా మీకు మ్యాథ్స్ సబ్జెక్ట్కి సంబంధించి మీకు ప్రిపేర్ అయ్యే ఏ ఎగ్జామ్ అయినా కానీ కంపల్సరీగా మన ఛానల్ నుండి ఎంతో కొంత మీకు నేను హెల్ప్ అయితే చేస్తాను. అదే హెల్ప్ మీన్స్ ఆ వీడియో రూపంగా హెల్ప్ అయితే చేస్తాను. సో మీకు ఏ డౌట్ వచ్చినా కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. నాకు తెలియకపోతే నేను తెలుసుకున్నా చెప్పడానికి ట్రై చేస్తాను తప్ప మిమ్మల్ని అలా వదిలేను. ఓకేనండి? సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మెయిన్లీ ఎగ్జామ్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్.